హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు ఈజీ పొటాటో కాలీఫ్లవర్ ఆలు కాలీఫ్లవర్ కర్రీ చూపిస్తానండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది అన్నంలోకి తర్వాత చపాతీల్లోకి చాలా 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 యమ్మీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టగా చేసేసుకోండి. సో ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో 3 చెంచాల నూనె వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో చేసిన పేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. షాప్లో కొన్న పేస్ట్ మనకు అంత ఫ్రెష్గా ఉండదు. సో ఇవాళ నేనైతే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసేసుకున్నాను. తర్వాత దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉప్పు నీటిలో వేసి కడిగి పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోండి. ఒక 2 టమోటాలు సన్నగా తరుక్కుని వేసేసుకోండి. దీనికి సరిపడా, కూరకు సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మనం మగ్గనివ్వాలి. ఉప్పు పసుపు వేశాక బాగా కలుపుకోండి. దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు అయితే వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ కొంచెం మెత్తబడుతుందండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 ఆలు తీసుకున్నాను. ఆలు ముక్కలు దీంట్లో ఇప్పుడు వేసేసుకుందాం. ఆలు తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, తర్వాత 1 చెంచా కారం, మసాలా కారం వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుంటే ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయన్నమాట. మసాలాలన్నీ వేసాక ఇలా ఒకసారి వేయించేసుకుని ఒక 1/2 కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మనం దీన్ని మగ్గనిద్దాం. 3 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా కుక్ అయిపోయి అన్నీ బాగా మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి. యమ్మీ పొటాటో కాలీఫ్లవర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. దీనికి మనం తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు గార్నిష్ చేసేసుకుంటే మన పొటాటో కాలీఫ్లవర్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి, తర్వాత రోటీస్లోకి ఇన్స్టెంట్గా ఈజీగా చేసేసుకునే రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి. మీ విజీ.